హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిటి తెలుగు ఛానల్. ఈరోజు మనం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయిన ఏపీజే అబ్దుల్ కలాం గారి గురించి తెలుసుకుందాం. ఏపీజే అబ్దుల్ కలాం గారి పూర్తి పేరు అవుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. కలాం గారు జైనులాబ్దీన్ మరియు ఆసియమ్మ దంపతులకు 1931 అక్టోబర్ 15వ తారీఖున జన్మించారు. ఆయన తమిళనాడు రాష్ట్రంలోని రామేశ్వరం దగ్గర ఉన్న ధనుష్కోటిలో పుట్టారు. పేద కుటుంబం కావడంతో కుటుంబ అవసరాల కోసం చిన్న వయసులోనే పని ప్రారంభించారు. 1939లో రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో గన్ పౌడర్ కావాల్సిన చింతపిక్కలను కలాం గారు సేకరించి అమ్మేవారు. అప్పుడు ఆయన వయసు 8 సంవత్సరాలు. అదే సమయంలో తన సోదరుడు సంసుద్దీన్తో కలిసి వార్తాపత్రికలను పంపిణీ చేసేవారు. కలాం గారు తన పాఠశాల విద్యను రామనాథపురం స్క్వాడ్ మెట్రికులేషన్ స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత 1950లో ట్రిచీ సెయింట్ జోసెఫ్ కాలేజీలో చేరారు. ఆ సమయంలో ఆయనకు భౌతిక శాస్త్రంపై అమితమైన ఆసక్తి ఏర్పడింది. కానీ బీఎస్సీ డిగ్రీ పూర్తి చేశాక భౌతిక శాస్త్రం ఆయన సబ్జెక్టు కాదని గ్రహించి ఆయన లక్ష్యం సాధించాలంటే అది సరిపోదని భావించారు. తర్వాత భారతదేశంలో సాంకేతిక విద్యకు తలమానికం లాంటి మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ప్రవేశానికి దరఖాస్తు చేశారు. ప్రవేశానికి ఎంపికయ్యారు. కానీ ఎంఐటి ఫీజును ఎలా కట్టాలని ఆలోచిస్తున్న సమయంలో కలాం గారి అక్క తన బంగారు గాజును గొలుసును కుదవబెట్టి సహాయం చేశారు. కలాం గారికి చిన్నప్పటి నుంచి ఆకాశంలో పక్షుల్లాగా ఎగరాలని ఉండేది. ఎంఐటి నుంచి బయటికి వచ్చాక బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ట్రైనీగా చేరారు. గ్రాడ్యుయేట్ ఏరోనాటికల్ ఇంజనీర్గా హెచ్ఏఎల్ నుండి బయటకు వచ్చిన తర్వాత కలాం గారు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ శాస్త్రవేత్తగా చేరారు. 1969లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రోలో చేరారు. ఇస్రో యొక్క మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 ప్రయోగానికి డైరెక్టర్గా పనిచేశారు. జూలై 1980లో ఈ వాహనం రోహిణి ఉపగ్రహాన్ని భూమి దగ్గర కక్షలో విజయవంతంగా చేర్చింది. జూలై 1992 నుండి 1999 మధ్య కాలంలో ప్రధానమంత్రి శాస్త్రీయ సలహాదారునిగా మరియు DRDO ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించారు. ఇదే సమయంలో జరిపిన పోఖ్రాన్-2 అణు పరీక్షలో కలాం రాజకీయం మరియు సాంకేతిక పాత్రను పోషించారు. జూలై 18, 2002 అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ద్వారా అభ్యర్థిగా ప్రతిపాదించబడగా ప్రతిపక్ష కాంగ్రెస్ మద్దతు తెలిపింది. ఆ ఎన్నికల్లో వామపక్షాలు బలపరిచిన లక్ష్మీ సెహ్గల్పై అబ్దుల్ కలాం గారు భారీ ఆధిక్యతతో గెలిచారు. అబ్దుల్ కలాం గారికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. ఆయనకు వీలైన సమయాల్లో పిల్లల దగ్గరికి వెళ్ళి సమయం గడిపేవారు. అబ్దుల్ కలాం గారు సంగీత ప్రియులు. అబ్దుల్ కలాం గారు ఒక ఇంటర్వ్యూలో లతా మంగేష్కర్ అంటే ఆయనకు చాలా అభిమానమని, ఆవిడను తన మాతృమూర్తిగా భావిస్తానని చెప్పారు. కలాం గారు భారతదేశపు యువతను వెన్నుతట్టి ప్రోత్సహించే ఉద్దేశంతో తన ఆత్మకథ
వింగ్స్ ఆఫ్ ఫైర్ లాంటి పుస్తకాన్ని వ్రాసారు. 2020 సంవత్సరానికల్లా భారతదేశం ఒక వైజ్ఞానిక ప్రబల శక్తిగా, ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను తన మిత్రుడైన వైఎస్ రాజన్తో కలిసి ఇండియా 2020 అనే పుస్తకంలో వ్రాసారు. కలాం గారు దేశానికి చేసిన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం 1981లో పద్మభూషణ్, 1990లో పద్మవిభూషణ్, 1999లో భారతరత్నలతో సత్కరించింది. వాటితో పాటు కలాం గారు 40 విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లను పొందారు. జూలై 27, 2015 సోమవారం పిల్లాంగ్లోని ఏఐఎంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రొఫెసర్ అబ్దుల్ కలాం హఠాత్తుగా ప్రసంగం మధ్యలో కుప్పకూలిపోయారు. హాస్పిటల్ చేర్చిన 45 నిమిషాల్లోనే చనిపోయారు. కలాం గారి మరణం మన దేశానికి తీర్చలేని లోటు అని ఎందరో మహనీయులు పేర్కొన్నారు. వచ్చే వారం సరికొత్త ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే తప్పకుండా కామెంట్ కూడా చేయండి. సరికొత్త అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మా వివిటి తెలుగు ఛానల్.